డీటెయిల్స్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా శక్తివంతమైనటువంటి ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. టెహ్రాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఏఐ టెక్నాలజీతో ఇరాన్లోని 5,500 కంటే ఎక్కువ లక్ష్యాలను ఢీకొట్టినట్టు ట్రంప్ టీం ప్రకటించింది. నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంతో భారీ ఆర్థిక, ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. హర్ముజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాత్రలు అమర్చుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్కు చెందినటువంటి 16 మైన్ లేయర్ పడవలను పేల్చేసినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుళ్లకు ఇరాన్ సన్నాహాలకు చెక్ పెట్టామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మందుపాత్రలను తొలగించాలంటూ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే దాడుల తీవ్రత పెంచుతామని హెచ్చరించారు. రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంకా కొనసాగుతుంది. ఆస్తి అలాగే ప్రాణ నష్టం తీవ్రంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి తాజా అప్డేట్స్ అందించడానికి సురేష్ సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి, మొత్తానికి ఇంకా యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, గల్ఫ్ లో పరిస్థితులు మరింత దిగజారేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకవైపు ఇరాన్ హర్ముజ్ జలసంధికి సంబంధించి అక్కడ బాంబులను ఏర్పాటు చేసి వచ్చిపోయేటువంటి ఓడలను పూర్తిగా ఆపు చేసేటువంటి ప్రయత్నాలు చేయడం కారణంగా అమెరికా ఈ రోజు ఇరాన్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరోవైపు గల్ఫ్ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఒక తీర్మానం ఆమోదం పొందడం జరిగింది. మొత్తం 13 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా రష్యా మరియు చైనా ఓటింగ్ లో పాల్గొనకుండా ఈ తీర్మానానికి రాకుండా ఉండడం జరిగింది. పూర్తిగా ఇటీవల జరుగుతున్నటువంటి యుఎన్ఎస్సి తీర్మానాలకు సంబంధించి చూసుకుంటే అతి పెద్ద అంతర్జాతీయ మద్దతుగా ఈ రోజు జరిగినటువంటి యుఎస్ఎస్సి తీర్మానంలో 13 దేశాలు గల్ఫ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఓటు వేయడం అనేది పెద్ద విషయం. మరోవైపు మాత్రం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దీని కారణంగా ప్రస్తుతం ఎల్పిజికి సంబంధించి అలాగే ఆయిల్ సరఫరాకు సంబంధించినటువంటి నిలుపుదల కారణంగా ప్రపంచ దేశాలపైన ప్రభావం కూడా పడుతుంది. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఇటు గల్ఫ్ దేశాలతో పాటు ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ పైన కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సురేష్, ప్రధానంగా ఏదైతే ఇక్కడ అమెరికా ఎంత హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ కూడా జంకని పరిస్థితి కనబడుతుంది. అంతే ధీటుగా ఫైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాను. ఇంకా ఎటుపోయే అవకాశం ఉంది అనుకోవాలి. ఎట్లా అసలు చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం కదా. యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయెల్ అయినప్పటికీ యుద్ధాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ కి సంబంధించి చేయడం జరిగింది. అమెరికా కూడా యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నాలు చేసేందుకు భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా ట్రంప్ మాట్లాడినప్పటికీ దీనిపైన రష్యా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని విరమించేందుకు సైనికులను ముందుకెళ్ళని చెప్పి సూచించడం జరిగింది. మరోవైపు ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ అలాగే అమెరికా స్థావరాలపైన గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాటిపైన దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రెజిమ్ మార్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా యుఎస్ ఇరాన్ పై దాడులు చేసింది ఇజ్రాయెల్ తో కలిసి. ఇజ్రాయెల్ ముందుగా దాడులు చేసి అమెరికా వారికి మద్దతుగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే రెజిమ్ మారినప్పటికీ కమీని కొడుకు బాధ్యతలు ఆదివారం నాడు స్వీకరించిన తర్వాత కూడా న్యూక్లియర్ సంబంధించినటువంటి వారెడ్స్ తయారు చేసే విషయంలో పూర్తిగా విరమించుకోవాలంటే డిమాండ్ తో అమెరికా ముందుకెళ్తుంది. దీనిపైన ఇరాన్ మాత్రం తాము ఖచ్చితంగా న్యూక్లియర్ వారెడ్స్ ను తయారు చేసుకునే దిశగా అనఫీషియల్ గా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి కారణంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరో కొద్ది రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.